ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించిన సీఏ ఫైనల్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థి ఆర్ రిషబ్ ఓట్సవాల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించాడని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని మాస్టర్ మైండ్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్మీడియట్ ఎంఈసీ నుంచి మాస్టర్ మైండ్స్లో చదివిన విద్యార్థి అని చెప్పడానికి మేము సంతోషంగా ఫీల్ అవుతున్నామని చెప్పారు. మొదటి 50 ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు 4 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడం జరిగిందని చెప్పారు. వివిధ కామర్స్ కోర్సులలో మాస్టర్ మైండ్స్కి ఇప్పటికే 50 సార్లకు పైగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పారు. ఈ ర్యాంకుల క్రెడిట్ కంప్లీట్గా విద్యార్థులకే దక్కుతుందని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని చెప్పారు. మంచి ఫలితాలు రావడానికి సహకరించిన మాస్టర్ మైండ్ సిబ్బందికి, విద్యార్థులకి మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. నమస్కారం. డిసెంబర్ 26, 2024 ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించినటువంటి సిఏ ఫైనల్ ఫలితాలు. దయచేసి గమనించండి, ఇవి సిఏ ఫౌండేషన్ ఫలితాలు కాదండి, సిఏ ఫైనల్ ఫలితాలు. ఈ ఫలితాల్లో సిఏ ఫైనల్ పాస్ అయితే ఇక సిఏ కంప్లీట్ అయినట్టు. ఈ సిఏ ఫైనల్ ఫలితాలలో ప్రకటించినటువంటి మొదటి 50 ర్యాంకులు, ఐఐటీల దాకా నీట్ ఎగ్జామ్ల దాకా ప్రతి విద్యార్థికి ఇక్కడ ర్యాంక్ ఇవ్వడం జరగదు. ఓన్లీ 50 ర్యాంకులే, మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్. సో ఈ యొక్క రిజల్ట్లో ప్రకటించినటువంటి మొదటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మాస్టర్ మైండ్స్ విద్యార్థి రిషబ్ కైవసం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా చెప్పేది ఏంటంటే తన ఇంటర్మీడియట్ ఎంఈసీ నుంచి మాస్టర్ మైండ్స్లో చదవటం జరిగింది. సో ఇంటర్మీడియట్ నుంచి అంటే 10th పూర్తయిన తర్వాత సిఏ అనేటువంటి గోల్తో ఈ యొక్క స్టూడెంట్ జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా సుమారుగా 11,000 మంది సిఏ ఫైనల్ కంప్లీట్ చేసి చార్టర్డ్ అకౌంటెంట్స్గా ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఈ 11,000 మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కదండి, వివిధ సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు. అసలు ఎంతమంది పాస్ అయ్యారనేది మీకు కూడా తెలియాలని. చాలా మందికి ఏంటంటే సిఏ ఫైనల్ అంటే 10 మంది 20 మంది పాస్ అవుతారనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది కరెక్ట్ కాదని చెప్పడం నా ఉద్దేశం. ఈ ఆల్ ఇండియా ఫస్ట్తో పాటు ఆల్ ఇండియా 33rd ర్యాంక్, ఆల్ ఇండియా 34th ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా 40th ర్యాంక్ కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. అంటే మొదటి 50 ర్యాంకుల్లో 4 ర్యాంకులు. అండ్ ఇంకా సంతోషంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఫలితాలు అందించినటువంటి మా యొక్క స్టూడెంట్స్కే కాదు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా యొక్క సిబ్బంది, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, వీరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం వివిధ కామర్స్ కోర్సుల్లో మాస్టర్ మైండ్స్కి నాకు తెలిసి ఇప్పటికి 50 సార్లు దాటిందండి. మోర్ దెన్ 50 టైమ్స్ మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థకి ఇది ఫస్ట్ ర్యాంక్ వివిధ కామర్స్ కోర్సులో రావడం జరిగింది. నా హంబుల్ సబ్మిషన్ ఏంటంటే ఈ యొక్క ర్యాంకుల యొక్క క్రెడిట్ 100కి 100% నేను విద్యార్థులకే ఇస్తాను. ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అవుతుంది. కొద్దిమంది విద్యార్థులకి ర్యాంక్ వస్తే అది ఖచ్చితంగా విద్యార్థుల క్రెడిట్ అవుతుంది. ఈ సంతోషానికి కారణమైనటువంటి విద్యార్థులకు, వారి పేరెంట్స్కి, మా సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హ్యాపీ ఇయర్ ఎండ్, హ్యాపీ ఇయర్ ఎండ్. నాకైతే రిజల్ట్ వచ్చిందంటే ఒక గంట సేపు నాకేం మాట్లాడలేదు, నేను రూమ్లో కామ్గా కూర్చున్నా. ఎందుకంటే ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశాను. 10వ ర్యాంక్ మా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే గతంలో ఇతనే సిఏ 8th ర్యాంక్ తెచ్చుకున్నాడు.